కె రాఘవేంద్రరావు బిఏ తెలుగు తెరకు కమర్షియల్ నడకను నేర్పిన దర్శకుడు. పౌరాణికాలు, జానపదాలు టాలీవుడ్ని ఏలుతున్న సమయంలో 6 పాటలు, కామెడీ, యాక్షన్ వంటి మాస్ ఎలిమెంట్స్తో కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించిన ఫిల్మ్ మేకర్ ఆయన. ఆయనతో ఏ హీరో జతకట్టినా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా ఎందరికో సూపర్ హిట్లు అందించిన రాఘవేంద్రరావు గారు మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో మొత్తం 14 సినిమాలు రూపొందాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 14 సినిమాలలో 2 ఇండస్ట్రీ హిట్లు, 1 బ్లాక్ బస్టర్, 3 సూపర్ హిట్లు, 4 హిట్లు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం మోసగాడు. శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై క్రాంతికుమార్ నిర్మించిన ఈ చిత్రం 1980 సంవత్సరం మే 22వ తేదీన విడుదలైంది. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో బ్యూటీ క్వీన్ శ్రీదేవి ద్విపాత్రాభినయం చేశారు. మెగాస్టార్ విలన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది. రెండవ సినిమా తిరుగులేని మనిషి. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కె. దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 1981 సంవత్సరం ఏప్రిల్ నెల 13వ తేదీన విడుదలైంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో చిరంజీవి ఒక కీలక పాత్రలో నటించారు. ఆయన సరసన పటాపట్ జయలక్ష్మి నటించారు. ఎన్టీఆర్, చిరంజీవి కలయికల రూపొందిన ఒకే ఒక సినిమాగా తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. మూడవ సినిమా అడవి దొంగ. గోపీఆర్ పిక్చర్స్ బ్యానర్పై చలసాని గోపి నిర్మించిన ఈ చిత్రం 1985వ సంవత్సరం సెప్టెంబర్ నెల 19వ తేదీన విడుదలైంది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సోలో హీరోగా నటించిన మొదటి చిత్రం ఈ అడవి దొంగ. దాదాపు ఇంటర్వెల్ వరకు చిరంజీవికి డైలాగ్స్ లేని ఈ సినిమాలో మెగాస్టార్ టార్జంటా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధా హీరోయిన్గా నటించింది. ఒక కేంద్రంలో డైరెక్ట్గా 100 రోజులు ఆడిన ఈ సినిమా మొత్తం 26 కేంద్రాలలో షిఫ్ట్ పై 100 రోజులు ప్రదర్శించబడింది. ఇక 4వ సినిమా కొండవీటి రాజా. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కె. దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 1986వ సంవత్సరం జనవరి నెల 31వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి, రాధలు హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పురావస్తు శాఖ అధికారిగా నటించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ని గద్వాల కోట మరియు గద్వాల పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా మొత్తం 26 కేంద్రాలలో షిఫ్ట్ పై 100 రోజులు ప్రదర్శించబడింది. 5వ సినిమా చాణక్య శపథం. డివిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డివిఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం 1986వ సంవత్సరం డిసెంబర్ నెల 18వ తేదీన విడుదలైంది. విజయశాంతి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కస్టమ్స్ ఆఫీసర్గా నటించారు. పద్మశ్రీ అవార్డు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న తన తండ్రిని విలన్ స్మగ్లింగ్ కేసులో ఇరికిస్తే విలన్ ఆట కట్టించి తన తండ్రి నిజాయితీని హీరో ఎలా నిరూపించాడు అనే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. 6వ సినిమా మంచి దొంగ. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కె. దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 1988వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీన విడుదలైంది. విజయశాంతి, సుహాసిని ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్లుగా నటించారు. వీరేంద్రగా దొంగ పాత్రలో అందరికీ సహాయం చేసే యువకుడు ఒక మహిళా పోలీస్ అధికారి ప్రేమలో పడి దొంగతనాలు మాని పోలీసుద్యోగంలో చేరి విలన్ల ఆట ఎలా కట్టించాడు అన్నది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సూపర్ హిట్గా నిలిచి మొత్తం 29 కేంద్రాలలో షిఫ్ట్ పై 100 రోజులు ప్రదర్శించబడింది. ఇక 7వ సినిమా యుద్ధభూమి. ఆర్కే అసోసియేట్స్ బ్యానర్పై కె. కృష్ణమోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం 1988 నవంబర్ 11న విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. సెలవులపై తన సొంత గ్రామానికి చేరుకున్న ఒక మిలిటరీ అధికారి ఆ గ్రామంలో ప్రజలను పట్టి పీడిస్తున్న ఒక భూస్వామికి ఎదురు నిలిచి ఎలా పోరాడాడు అని తెలియజేసే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ చిత్రంగా నిలిచింది. 8వ సినిమా రుద్రనేత్ర.
కళ్యాణ వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్పై బి.హెచ్. వరాహ నరసింహారాజు నిర్మించిన ఈ చిత్రం 1989 జూన్ 16వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో విజయశాంతి, రాధలు హీరోయిన్లుగా నటించారు. నగరంలోని ఒక ప్రముఖ వ్యక్తి నడిపే అండర్వరల్డ్ కార్యకలాపాలను డిటెక్టివ్ అధికారి నేత్ర తన తెలివితేటలతో ఎలా బయటపెట్టాడు అనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్గా నిలిచింది. 9వ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. వైజయంతి మూవీస్ బ్యానర్పై సి. అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం 1990వ సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైంది. బ్యూటీ క్వీన్ శ్రీదేవి, ఇంద్రుడి కూతురు ఇంద్రజగా తన అందాలతో తెలుగు ప్రజలను మిస్మరైజ్ చేసిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్ రాజుగా అద్భుతంగా నటించారు. రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాలలో విడుదలైన ఈ చిత్రాన్ని ఆనాటి ప్రేక్షకులు థియేటర్లలో మోకాళ్లలోతు నీళ్లలో కూర్చుంచూసి విశేషంగా ఆదరించి సంచలన విజయం కట్టబెట్టారు. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుకూడా ఈ సినిమాలోని పాటలు ఉభయ రాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ సినిమాలోని దినక్కుతా కమ్మక్రూ పాటల్లో చిరంజీవిగారు 104 డిగ్రీల ఫీవర్లో కూడా షూటింగ్లో పాల్గొన్నారు. 1989వ సంవత్సరం అక్కినేని నాగార్జున్ నటించిన శివ ఇండస్ట్రీ రికార్డుని క్రాస్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సెల్యులాయిడ్ వండర్ 29 కేంద్రాలలో విజయవంతంగా డైరెక్ట్గా 100 రోజులు ఆడిన ఈ సినిమా మొత్తం 33 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడింది. విజయవాడలోని అప్సరా థియేటర్లో 200 రోజులు డైరెక్టుగా ప్రదర్శించబడింది ఈ సినిమా. ఇక 10వ సినిమా రౌడీ అల్లుడు. శ్రీ సాయిరాం ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో డాక్టర్ కె. వెంకటేశ్వరరావు, పంజాప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 1991వ సంవత్సరం అక్టోబర్ నెల 18వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో శోభన, దివ్యభారతులు హీరోయిన్లుగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఇండస్ట్రియలిస్ట్ కళ్యాణ్గా మరియు ఆటో డ్రైవర్ జానీగా ద్విపాత్రాభినయం చేశారు. కళ్యాణ్ని మర్డర్ కేసులో ఇరికించి జానీని తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విలన్లని కళ్యాణ్, జానీలు కలిసి నాటకమాడి వాళ్ల ఆట ఎలా కట్టించారు అన్నదే ఈ చిత్ర కథాంశం. డైరెక్ట్గా 21 కేంద్రాలలో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రం మొత్తం 33 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. తర్వాత 11వ సినిమా ఘరానా మొగుడు. దేవీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కె. దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 1992వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన విడుదలైంది. నగ్మ, వాణి విశ్వనాథులు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. 10 కోట్ల రూపాయల షేరుని కలెక్ట్ చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా ఘరానా మొగుడు. ఫ్యాక్టరీలో కార్మిక నాయకుడిగా మెగాస్టార్ నటించిన ఈ సినిమా విక్టరీ వెంకటేష్ నటించిన చంటి చిత్రం ఇండస్ట్రీ రికార్డుని క్రాస్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్గా అవతరించింది. మెగాస్టార్ చిరంజీవి ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి సినిమా ఘరానా మొగుడు. ఈ సినిమాలోని పాటలన్నీ విశేష ప్రేక్షక ఆదరణ పొందాయి. ముఖ్యంగా బంగారు కోటిపట్ట సాంగ్ యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ పాట ఎవర్గ్రీన్ హిట్గా నిలిచిపోతుంది. హైదరాబాద్ సంధ్య 70mm లో 183 రోజులు డైరెక్టుగా ప్రదర్శించబడిన ఈ సినిమా 38 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు ఆడగా మొత్తం 56 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడింది. ఇక 12వ సినిమా ముగ్గురు మనగాళ్లు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై నాగబాబు, పవన్ కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా 1994వ సంవత్సరం జనవరి నెల 7వ తేదీన విడుదలైంది. రోజా, రమ్యకృష్ణ, నగ్మాలు హీరోయిన్లుగా నటించారు. అమ్మ సెంటిమెంట్తో పాటు చిన్నప్పుడే విడిపోయిన అన్నదమ్ముల కథతో ఈ సినిమా రూపొందింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ హిట్గా నిలిచింది. కలెక్షన్ల పరంగా ఆశించినంత విజయం సాధించకపోయినా మొత్తం 25 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా 12 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు విజయవంతంగా ఆడింది. ఇక 13వ సినిమా ఇద్దరు మిత్రులు. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్పై దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా 1999వ సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్గా నటించింది. చిరంజీవి, సాక్షి శివానందుల మధ్య చిన్ననాటి స్నేహం. వారి స్నేహాన్ని అపార్థం చేసుకునే పాత్రలో రమ్యకృష్ణ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది. స్వయన కె. రాఘవేంద్రరావు గారే ఈ చిత్రం ద్వారా తనకు లాభాలు వచ్చాయని ఒక ఫంక్షన్లో మీడియా ప్రతినిధుల సమక్షంలో తెలియజేశారు.
ఈ సినిమా మొత్తం 25 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడింది. అందులో 18 కేంద్రాలు డైరెక్ట్ కేంద్రాలు కావడం గమనార్హం. ఇక 14వ సినిమా శ్రీమంజునాథ. చిన్ని ఫిల్మ్స్ బ్యానర్పై నారా జయశ్రీదేవి నిర్మించిన ఈ చిత్రం 2001వ సంవత్సరం జూన్ 22న విడుదలైంది. మెగాస్టార్ శివుడుగా నటించిన ఈ చిత్రంలో మీనా పార్వతీదేవి పాత్రను పోషించారు. అర్జున్ భక్తుడుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్గా నిలిచింది. విశాఖపట్నం శ్రీకన్య, కాకినాడ దేవీ థియేటర్లలో ఈ సినిమా డైరెక్టుగా 100 రోజులు ప్రదర్శించబడింది. కె. రాఘవేంద్రరావు బిఏ తెలుగు తెరకు కమర్షియల్ నడకను నేర్పిన దర్శకుడు. పౌరాణికాలు, జానపదాలు టాలీవుడ్ని ఏలుతున్న సమయంలో 6 పాటలు, కామెడీ, యాక్షన్ వంటి మాస్ ఎలిమెంట్స్తో కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించిన ఫిల్మ్ మేకర్ ఆయన. ఆయనతో ఏ హీరో జతకట్టినా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా ఎందరికో సూపర్ హిట్లు అందించిన రాఘవేంద్రరావు గారు ఒక్క హీరోని మాత్రం బాగా డిసప్పాయింట్ చేశారు. దాదాపు 7 సినిమాలు తీసినా ఏ ఒక్కటి హిట్ కొట్టలేదు. ఆయన ఎవరో కాదు, మన నందమూరి బాలకృష్ణ గారే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలయ్య చేసిన మొదటి సినిమా రౌడీరాముడు, కొంటె కృష్ణుడు. ఇందులో ఎన్టీ రామారావు గారితో బాలకృష్ణ కలిసి నటించారు. 1980లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక ఫ్లాప్ అయింది. ఆ తర్వాత 1985లో వచ్చిన పట్టాభిషేకం కూడా ఆదరణను పొందలేకపోయింది. ఆ తర్వాత అపూర్వ సహోదరులు, సాహస సామ్రాట్, దొంగ రాముడు ఇలా 5 సినిమాలు అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. దీంతో బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్లో సినిమాని చేయడానికి నిర్మాతలు వెనక్కి తగ్గారు. అయితే ఎలాగైనా హిట్ కొట్టాలని డిసైడైన అశ్విని దత్ అశ్వమేధం పేరిట భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆంధ్రుల సొగ్గాడు, శోభన్ బాబు కీలక పాత్రలో నటించారు. ఇంత భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న ఈ సినిమా కూడా ఫ్లాప్ని మూటకట్టుకుంది. ఆ తర్వాత దాదాపు 16 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ రాఘవేంద్రరావుతో జతకట్టారు బాలయ్య. అదే పాండురంగడు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం చిత్రం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులకు రుచించలేదు. చూశారుగా, అలా బాలయ్య, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 7 సినిమాలు ఎలా తేడా కొట్టేశాయం. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.